చారిత్రాత్మక ప్రదేశాలు, అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యులు లెటర్ రాస్తే మీకు ఇయ్యేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు. అవును, వారికి ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది, నాకు ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ, ఇప్పుడు మంత్రి అయినరు, సిరిసిల్లకి ఏం చేస్తారని వేదిక మీద అడుగుతా ఉన్నా. వారు లెటర్ రాస్తే వారిని అవమానించడం, నేను అడిగితే నన్ను అవమానిస్తా ఉన్నావు. కానీ ఇలా సిరిసిల్ల కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చినావు అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు. ఏ పని చేయని ఏ మంత్రి కాదు సార్, నేను ఒక బలహీన వర్గాల బిడ్డానని అక్కడ అహంకారంతో ఏ అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్తాను. నిన్న విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలికి వచ్చానుకునే పద్ధతి కాదు. హరీష్ రావు గారు జాగ్రత్త, హరీష్ గారు, హరీష్ బాబు ఏ అంటే ఎవరు ఊరుకునేది దయచేసి సభా సాంప్రదాయాన్ని, నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేనేమడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి, మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు కూర్చోండి, మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు సార్ అధ్యక్ష, ఫస్ట్ ఏం సార్ నన్ను ఏం సార్ ఏం సభ్యులు కాదు నేను. ఆయన కూర్చోనికి ఏడికొచ్చేది ఆయన మన మహేశ్వరునికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు. యూఆర్ ఇండిపెండెంట్. మీరు మాట్లాడారు ఈ రోజు సార్ ఒకటే. ఇలా నేను సిరిసిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేనేత కార్మికులు తెచ్చిపోతారు. కేంద్రం చేయించడం మీద ఇవాళ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? అరే అవేం చేయాల ఇవాళటువంటి పరిస్థితులల్లా దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు, అమరవీరులను కించపరిచిండు. అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఆనాడు మీకు ఒక సాకుంటే టిఆర్ఎస్ మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని, కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి కేంద్రానికి విజ్ఞాపనలు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు ఇవ్వకపోవడానికి? ఏం బాధ్యత, ఏం స్పందిస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ నీళ్ళ బదులు తెలంగాణకు నిధులు తెమ్మని చెప్పి కోరుతా ఉన్నా. ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చేయచ్చు, కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం గట్టే గొంతెత్తినామో బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం, బరాబర్ బీజేపీని అడుగుతాం. ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతారా, గుజరాత్ కోతారా, బీహార్ కోతారా, ఏపీ కోతారా, వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి నిధులు తేకపోతే అనే మాట మనవేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే దాన్ని సమర్థిస్తున్నట్ట అనే మాటను అడుగుతూ, దయచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఒకటే ఉద్దేశం, మాకు వేరే రాజకీయ చర్చలే. తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణకు రావాలి. అవి తెలంగాణ